నమస్తే పూర్ణిమ గారు. వెల్కమ్ టు fishery.news అండి. నమస్తే అండి. ఈరోజు మా స్టూడియోకి వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ అండి. మీ సమయాన్ని ఇచ్చినందుకు మాకు. థ్యాంక్ యూ అండి. అండ్ పూర్ణిమ గారు, మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? అసలు మీరు ఈ రంగంలోకి ఎలా ప్రవేశించారు? అండ్ ఇప్పుడు మీరు కరెంట్ ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్గా ఉన్నారు. సో మీ జర్నీ ఎలా స్టార్ట్ చేసి ఇక్కడి వరకు రీచ్ అయ్యారు? అది మా ప్రజలకి చాలామంది ఇప్పుడు ఎవరైతే చదువుకుంటున్నారో ముఖ్యంగా వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఈ రంగంలో కూడా ఉపాధి ఉంది అని ఒక ఇది కోసం. యాక్చువల్లీ నేను ఎంఎస్సి జువాలజీ స్టూడెంట్ని. ఫిషరీ సైన్స్ ఆక్వాకల్చర్ స్పెషలైజేషన్తో ఓఈలో నా పీజీ కోర్స్ చేశాను. అండ్ నేను ఆ సమయంలో గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నాను 2007లో. ఆ గ్రూప్ 1తో పాటు ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ కూడా ఐపీపీఎస్సీ వాళ్ళు రిలీజ్ చేసి ఉన్నారు. అది గ్రూప్ 1తో పాటు ఇది కూడా అప్లై చేసి ఎగ్జామ్లో రాయడం జరిగింది. దాంట్లో నాకు ఇంటర్వ్యూలో కూడా నేను సెలెక్ట్ అయ్యాను. అయితే సెలెక్ట్ అయిన తర్వాత మాకు ఏపీఎస్సీ ద్వారా ట్రైనింగ్ ఇచ్చారు కాకినాడలో 6 months. తర్వాత జాబ్లో జాయిన్ అయ్యాను. యాక్చువల్గా ఈ జాబ్కిను అండ్ ఎడ్యుకేషన్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎడ్యుకేషన్ చేసేటప్పుడు మనము బుక్ నాలెడ్జ్తో చదువుతాము, కానీ ఫీల్డ్కి వచ్చేవరకు మత్స్యకారుల యొక్క స్థితిగతులు అండ్ వాళ్ళ యొక్క లైవ్లీహుడ్ అవన్నీ మన దృష్టికి వస్తాయి. వాళ్ళకి ఏదో ఒక సహాయం చేయాలన్న ఉద్దేశం ఉంటుంది. అది ఆ ఉద్దేశంతోనే ఈ జాబ్లోనే మళ్ళీ కంటిన్యూ అయిపోవాల్సి వచ్చింది, మళ్ళీ గ్రూప్ 1 సైడ్ వెళ్ళకుండా. మేడం, మీరు ఎఫ్డిఓగా ముందు ఎక్కడ సేవలను అందించారు? 2009లో ఏప్రిల్ 27కి నేను ఆర్మూర్ ఎఫ్డిఓగా జాయిన్ కావడం జరిగింది. ఓకే, ఆర్మూర్లో స్టార్ట్ అయింది. నిజామాబాద్ డిస్టిక్ ఆర్మూర్లో జాయిన్ కావడం జరిగింది. అక్కడ ఆర్మూర్ స్టేషన్ అనేది మంచి స్టేషను. వాటర్ రిసోర్సెస్ బాగున్నాయి, అన్ని చాలా వరకు పెరెన్నియల్ వాటర్ బాడీస్ ఉన్నాయి. ఆర్మూర్ స్టేషన్ పరిధిలో 6 మండల్స్ ఉంటాయి. 6 మండల్స్లో ఫిషర్మెన్ చాలా పాపం అక్కడ ఆర్మూర్ స్టేషన్ అనేది ఎట్లా ఉంటుందంటే బేసిక్గా దాని మీద కూడా లైవ్లీహుడ్ ఉంటుంది అండ్ అగ్రికల్చర్ మీద కూడా వాళ్ళు డిపెండ్ అయి ఉంటారు. దాంతోపాటు చాలామంది మైగ్రేట్ అయి ఉంటారు దుబాయ్కి అక్కడ లైవ్లీహుడ్ కోసం. అది అక్కడ నేను గమనించిన విషయం. మ్యామ్, ఫిషరీ డెవలప్మెంట్ ఆఫీసర్గా మీ విధి నిర్వహణలు ఎలా ఉంటాయి? అంటే మీరు డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవుతారా ఫిషర్మెన్స్తో, వాళ్ళతో? అండ్ ఆల్సో ఈ డిపార్ట్మెంట్ ఫిషరీస్ రంగంలో ఉన్న వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది? ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్గా మాకు కొన్ని రెగ్యులర్ వర్క్స్ ఉంటాయి. లీజ్ సిస్టము, లైసెన్సింగ్ సిస్టము ఉంటుంది. స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది. లీజ్ సిస్టంలో భాగంగా మేము ఆ ఏరియాలో ఉన్న చెరువులని ఆ విలేజ్ కన్సర్న్డ్ సొసైటీస్ ఉంటాయి, వాళ్ళకి కౌలుకి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సంవత్సరము కౌలుకి ఇస్తాము. ఈ కౌలు రకం నామినల్గా ఉంటుంది సంఘంకి. ఇది కూడా 5 yearsకి ఒకసారి ఆ యొక్క వాతావరణ పరిస్థితులను, వాటర్ ఫెసిలిటీని బట్టి ఎన్హాన్స్ చేయడమా లేదా అదే రెంటల్ ఫిక్స్ చేసి అదే కంటిన్యూ చేయడమా అనేది జరుగుతుంది. ప్రతి సంవత్సరం వాళ్ళు లీజ్ కట్టి వాళ్ళు చేపల పట్టు ఆజ్ఞాపత్రం తీసుకుంటారు. తీసుకొని చేపలు పట్టడం జరుగుతుంది. పట్టుబడి చేసిన చేపలను మార్కెటింగ్ చేసుకోవడం జరుగుతుంది. ఆ వచ్చిన మొత్తంను వాళ్ళు సంఘం మొత్తము ఈక్వల్గా పంచుకోవడం జరుగుతుంది. ఈ విధంగా సంఘం నడుస్తుంది. ఈ లైసెన్సింగ్ సిస్టమ్ అనేది రిజర్వాయర్స్లో ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది. రిజర్వాయర్స్లో వాళ్ళు ప్రతి ఇయర్ ఈ లైసెన్స్కి ఒక 150 meters లోపల వరకు వెళ్ళి ఫిష్ హార్వెస్ట్ చేసుకొని మళ్ళీ తిరిగి వస్తారనమాట. అప్పుడు ఎర్లీ అవర్స్లో వెళ్ళి నెట్ వేసి రావడం, మళ్ళీ తర్వాత ఈవినింగ్ వెళ్ళి ఆ నెట్లో పడిన నెట్స్కి పడిన ఫిష్ని మళ్ళీ హార్వెస్ట్ చేసుకొని ఒడ్డుకి తీసుకొచ్చి ల్యాండింగ్ సెంటర్లో కాంటా వేసి మొత్తం ఇట్లా మార్కెటింగ్ చేయడం, లేకపోతే ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. పెద్ద పెద్ద ల్యాండింగ్ సెంటర్స్ అయితే ఎక్స్పోర్ట్ చేసేస్తారు. ఆ విధంగా వాళ్ళ యొక్క అంటే మార్కెట్ రేట్స్ కానీ అవన్నీ వాళ్ళ దగ్గర ఏం ఫిక్స్ కావు. వాళ్ళు ఒకటేసారి హోల్సేల్గా ఫిష్ అమ్మేయడం జరుగుతుంది. అలా అమ్మడం ద్వారా వచ్చిన అమౌంట్ని వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. ఈ లైసెన్సింగ్ సిస్టంలో నామినల్గానే ఉంటుంది లైసెన్స్ అమౌంట్ కూడా. ఆ విధంగా 300 rupees అంతే నామినల్గానే. ఫిషర్మెన్కి ఎక్కువ బరువు వేయము. ఈ లీజ్ రిసీవింగ్ కానీ లైసెన్స్ ఇవ్వడం కానీ
నామినల్గానే ఉంటుంది వాళ్ళకి రెంటల్ ఫిక్సేషన్ అనేది. ఈ బాధ్యతలు చేపడతాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్. స్కీమ్స్ వాళ్ళకి ఓన్లీ ఫిషర్మెన్కి అయితే మేము ఇప్పటివరకు 75% సబ్సిడీ, 50% సబ్సిడీ ఇట్లాంటి స్కీమ్స్ అన్నీ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. నేను జాయిన్ అయిన కొత్తలో ఫిషరీస్ డెవలప్మెంట్ స్కీమ్ అని వచ్చింది. దాంట్లో లగేజ్ ఆటోస్ ఇవ్వడం జరిగింది. అండ్ ఆర్కేవీలో కూడా మేము చాలా స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసాము. ఈ వాళ్ళకి ఫిషర్మెన్కి కమ్యూనిటీ హాల్స్ కూడా ఇవ్వడం జరిగింది. అది 10 lakhs యూనిట్ కాస్ట్. ల్యాండ్ ఉన్న వాళ్ళకి ఇలా 9 lakhs ఏమో సబ్సిడీ ఇవ్వడం జరిగింది. 1 lakh ఏమో సిడిపి ఫండ్ కానీ, ఎమ్మెల్యే గారు నుంచి 1 lakh ఇవ్వడం కానీ, లేదా ఎంపీ ఫండ్స్ కానీ, ఇలా 1 lakh అనేది వాళ్ళెవరు ఇవ్వకున్నా సొసైటీ కూడా బేర్ చేయొచ్చు. ఆ విధంగా 9 lakhs మేము సబ్సిడీ ఇచ్చి ఇట్లా కమ్యూనిటీ హాల్స్ చాలా మటుకు ఇవ్వడం జరిగింది. అండ్ ఫిష్ మార్కెట్స్ కూడా కన్స్ట్రక్షన్ అక్కడక్కడ చేయడం జరిగింది. ఇట్లాంటి ఫెసిలిటీస్ అన్నీ కల్పించడం జరిగింది వాళ్ళకి. సో మీ రోల్ నుంచి మీరు డైరెక్ట్గా ఫిషర్మెన్తో ఇంటరాక్ట్ అవుతారా మ్యామ్? అంటే వాళ్ళ సమస్యలు కానీ అట్లాంటి వాటి కోసం మీరు ఫీల్డ్లో తిరగడం కానీ? ఎస్ ఫిషర్మెన్ ఆఫీస్కి వచ్చి మాతో షేర్ చేసుకున్నా సరే, లేకపోతే మేము కూడా సంఘాల వరకు వెళ్తాము. సంఘాల వరకు వెళ్ళి వాళ్ళ యొక్క మీటింగ్స్ కండక్ట్ చేయడం వల్ల వాళ్ళకి ఏం కావాలనేది మాకు తెలుస్తుంది. దానివల్ల వాళ్ళకి వాళ్ళ లైవ్లీహుడ్ ఎలా జరుగుతుంది, అండ్ వాళ్ళ ఇన్కమ్ ఎట్లా ఉంది, వాళ్ళ ఇన్కమ్ ఎట్లా జనరేట్ చేసుకుంటున్నారు, ఎన్హాన్స్గా ఉందా లేదా అనేది ఒక అసెస్ చేయొచ్చు అన్నమాట. ఆ విధంగా అంటే గత ప్రభుత్వంకి ఈ ప్రభుత్వంకి వ్యత్యాసం ఉండే ఉంటుంది కదా మ్యామ్. అంటే మీ దృష్టిలో మీరేమనుకుంటున్నారు? అంటే ఇప్పుడున్న పథకాలు, ఇప్పుడున్న స్కీమ్స్ కానీ ఎక్కువ ఉన్నాయా, ఇంకొన్ని లేకపోతే అంటే ఇంకా తీసుకొచ్చారా, లేదంటే గత ప్రభుత్వంలో ఉన్నవే సేమ్ కంటిన్యూ అవుతున్నాయా? అంటే లాస్ట్ 5 years 6 years బ్యాక్ ఏమైందంటే అప్పటి నుంచి ఇప్పటికి అంటే ఈ పీరియడ్ ఆఫ్ టైం చూస్తే ఫిషర్మెన్ అనేది ఫిషర్మెన్కి ఆర్థికంగా బలోపేతం చేయడానికే ప్రయత్నిస్తూ వచ్చింది మత్స్యశాఖ. అయితే ఇందులో భాగంగా ఏం చేసిరంటే స్టార్టింగ్లో ఎఫ్డిఎస్ స్కీమ్ ఉన్నది. దాని తర్వాత ఐఎఫ్డిఎస్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఐఎఫ్డిఎస్ స్కీమ్లో 75% సబ్సిడీతో మేము ఫిషర్మెన్కి ఉపకరణాలు ఇవ్వడం జరిగింది. లగేజ్ ఆటోస్ కానీ, ఎంఎఫ్ఆర్ఓస్ అని, అండ్ ఇన్సులేటెడ్ ట్రక్స్, హైజీనిక్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్, ఫిష్ రేరింగ్ పాండ్స్, ఫిష్ కల్చర్ పాండ్స్, అండ్ మెయిన్గా వాళ్ళకి వలలు, తెప్పలు, ఐస్ బాక్సులు, అండ్ మార్కెటింగ్ ఫెసిలిటీస్ ఇలాంటివన్నీ కూడా మేము వాళ్ళకి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అండ్ ప్రతి ఇయర్ అప్ టు ఈ సంవత్సరం వరకు 7th year ఇది కంటిన్యూగా ఫిష్ సీడ్ 100% సబ్సిడీతో మేము ఇవ్వడం వల్ల వాళ్ళకి ఇన్కమ్ జనరేట్ అవుతూ వచ్చింది. వాళ్ళ లైవ్లీహుడ్ కూడా పెరిగింది అని చెప్పవచ్చు. ఓకే. అంటే కామన్గా వినపడుతున్న ప్రాబ్లం వచ్చేసి హ్యాచరీ యూనిట్ల గురించి మ్యామ్. అంటే అది ఎంతవరకు అవి కూడా డెవలప్ అవుతున్నాయి అంటారా, కొత్త వస్తున్నాయా? ఇది నేను చెప్పగలుగుతాను. ఎలా అంటే హ్యాచరీ అనేది ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఫిష్ ప్రొడక్షన్ చేయడానికి యూజ్ చేస్తాము. హ్యాచరీస్ అన్నీ మన ఎక్కడ ఉంటాయి? సీడ్ ఫార్మ్స్లో ఉంటాయి. సీడ్ ఫార్మ్స్ అంటే మనకి గవర్నమెంట్ ఫిష్ సీడ్ ఫార్మ్స్ చాలా తక్కువగా ఉన్నాయి. ఆ సీడ్ ఫార్మ్స్లో కూడా కొన్ని ప్రొడక్షన్ సెంటర్స్ ఉన్నాయి, కొన్ని రేరింగ్ సెంటర్స్ ఉన్నాయి. ఈ ప్రొడక్షన్ సెంటర్స్లో ఓల్డ్ మెథడ్స్ జార్ హ్యాచరీ ఉంది. జార్ హ్యాచరీ ఇప్పుడు ప్రస్తుతం మనము జార్ హ్యాచరీ కంటే చైనీస్ హ్యాచరీ యూజ్ చేయడం వల్ల ఎక్కువ మనము స్పాన్ని కలెక్ట్ చేసుకోగలుగుతాము. కాబట్టి చైనీస్ హ్యాచరీస్ని మనము మన సీడ్ ప్రొడక్షన్ సెంటర్స్లో కన్స్ట్రక్ట్ చేసి బ్రీడింగ్లో యూటిలైజ్ చేస్తే మనకి ఎక్కువ సీడ్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. అయితే మన దగ్గర ఓన్లీ గవర్నమెంట్ సీడ్ ఫార్మ్సే ఉన్నాయి. అక్కడ మాత్రమే ఈ హ్యాచరీస్ అనేవి ఉన్నాయి. ఎక్కువ ఇప్పుడు మనం పోల్చుకుంటే ఏపీతో పోల్చుకుంటే ఏపీలో ఏంటి అంటే ఎక్స్టెన్సివ్ ఆక్వాకల్చర్ జరుగుతుంది. అక్కడ కూడా అక్కడే ఎక్కువ ఉన్నాయి హ్యాచరీస్. హ్యాచరీస్ ఎక్కువ ఎక్కడ ఉంటాయో అక్కడ ప్రొడక్షన్ ఎక్కువ జరుగుతుంది అని చెప్పవచ్చు. మన దగ్గర హ్యాచరీస్ చాలా తక్కువ ఉన్నాయి. వాటర్ సోర్సెస్ కూడా తక్కువ ఉన్నాయి. మనది ల్యాండ్ లాక్డ్ ఏరియా, కంటిన్యూస్ వాటర్ సోర్సెస్ అనేది చాలా తక్కువ. కాబట్టి మనము వీటిని ఇట్లాంటి ఫెసిలిటీస్ని పెంచుకోవడం వల్ల ఎక్కువ మనం ప్రొడక్షన్ చేసుకోవచ్చు. ఓకే. అంటే మ్యామ్ మత్స్యకారులకు ఇప్పుడు కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి. అలాంటి అవగాహన సదస్సులు కానీ, ప్రోగ్రామ్స్ కానీ, లేదంటే స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి కానీ అట్లాంటివి ఏమైనా నిర్వహిస్తారా మ్యామ్ గవర్నమెంట్ తరఫున?
ఎస్ ఎస్ మా మత్స్యశాఖ తరపున మేము ఇప్పటివరకు చాలా ట్రైనింగ్స్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. కాకపోతే ఈ న్యూ టెక్నాలజీస్ మీద అంతగా ఇవ్వలేదు వాళ్ళకి. జస్ట్ ఇప్పటివరకు వాళ్ళకి ఎట్లా బుక్స్ సొసైటీ ఎట్లా రన్ చేసుకోవాలి, ఎట్లా బుక్స్ రైట్ చేసుకోవాలి. అండ్ రీసెంట్గా ఐసీఎంలో ఖమ్మం నుంచి అండ్ మేడ్చల్ డిస్టిక్ నుంచి కొంతమంది ఫిషర్మెన్ని మేము ట్రైనింగ్కి పంపించడం జరిగింది. ఎంసీ కల్చర్ ఎట్లా చేసుకోండి, మేజర్ కార్ప్స్ కల్చర్ ఎట్లా చేసుకోవాలనేది. అయితే మెయిన్గా ఇక్కడ ఏంటంటే మనం ఫిషర్మెన్కి లైవ్లీహుడ్ ఎట్లా ఇన్కమ్ జనరేట్ చేయాలా, ఎట్లా వాళ్ళకి వాళ్ళు వాళ్ళే ఎంప్లాయ్మెంట్ అంటే ఇది గవర్నమెంట్ సెక్టార్లోనే అందరికీ జాబ్స్ కావాలంటే కూడా కష్టం కదా. కాబట్టి అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. కాబట్టి ఎక్కువగా ఇక్కడ వాళ్ళకి మనము వాళ్ళనే ప్రొడక్షన్ ఎట్లా చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బంగారు తీగ ఫిష్ ఉంది, దానికి హ్యాచరీ అవసరం ఉండదు. మన సొసైటీ వాళ్ళకే ఒక 10-15 మెంబర్స్కి మనము సొసైటీ ట్యాంక్లోనే వాళ్ళకి ఎట్లా ప్రొడక్షన్ చేసుకోవాలనేది నేర్పిస్తే వాళ్ళ ట్యాంక్లో వాళ్ళకి వాళ్ళకి మనం ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది. అండ్ ఫిష్ కూడా వాళ్ళ దగ్గరనే వాళ్ళే ప్రొడక్షన్ చేసుకుంటారు. ఇట్లాంటివి కొన్ని అండ్ ఈ ప్రొడక్షన్ చేసిన గ్రోత్ వచ్చిన అంటే మనం హార్వెస్ట్ చేస్తాం కదా, ఫిషర్మెన్ హార్వెస్ట్ చేసిన ఫిష్ని కూడా ఉమెన్ గ్రూప్స్ ఉంటాయి. వాళ్ళకి ఎట్లా వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ మా డిపార్ట్మెంట్ వాళ్ళు నిదంలో అండ్ కొన్ని ట్రైనింగ్ సెంటర్స్లో వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ కాంటినెంటల్ అండ్ ఇండియన్, చైనీస్, లోకల్ ఇట్లాంటి వెరైటీస్ అన్నీ ఎట్లా ప్రిపేర్ చేయాలనేది కూడా చెఫ్స్ ద్వారా వాళ్ళకు ఎంఏఫార్వాస్ వెహికల్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి అన్ని చాలా మటుకు ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది. అయితే ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు ఆసక్తిగా నేర్చుకొని దాన్ని ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొచ్చినప్పుడే ఇది మనం చెప్పగలుగుతాం ఉపయోగంలోకి వచ్చింది అని చెప్పేసి. వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉండాలి. అది అంటే ఎంతమంది ఫిషర్మెన్ ముందుకు వస్తారు మ్యామ్? అసలు ఇట్లాంటివి నిర్వహించినా కూడా మీరు అనుకున్నంత జనం వస్తున్నారా? అంటే దీన్ని ఉపయోగించుకోవడానికి ఇట్లాంటివన్నీ పెట్టినప్పుడు ట్రైనింగ్స్ కానీ ఏదన్నా ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు కానీ వాళ్ళు ఎంతవరకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు నేర్చుకోవడానికి కానీ, ముందుకు వెళ్ళడానికి, వేరే కొత్తవి ట్రై చేయడానికి కానీ, డిఫరెంట్ పద్ధతులు కానీ అట్లా? ఈ విషయంలో డిపార్ట్మెంట్ ఇచ్చిన ట్రైనింగ్స్కి చాలామంది వస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ముందరకు వస్తున్నారు. ముందరకు వచ్చి నేర్చుకుని ఇంప్లిమెంట్ చేసుకునే వాళ్ళు కొంచెం తక్కువ అనే చెప్పొచ్చు. కాకపోతే ప్రైవేట్ సెక్టార్లో ఈ విషయంలో చాలామంది వచ్చేసారు. మార్కెటింగ్ సైడ్ కానీ అండ్ ఎంఏఫార్ఓస్ అంటే ఇట్లా ఫుడ్ ట్రక్స్ పెట్టుకోవడం కానీ ఇవన్నీ ప్రైవేట్ సెక్టార్లో బాగా వస్తుంది అనమాట. వాళ్ళు చాలామంది ఇంట్రెస్ట్గా ఉన్నారు. అయితే ఫుడ్ ట్రక్స్ ఓకే. అంటే మత్స్యకారులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఏంటి? ప్రధానంగా ఒక 3 సమస్యలు అనుకుంటే మీ దృష్టిలో అవి ఏమై ఉంటాయి? ప్రధానంగా 3 సమస్యలు అంటే ఫస్ట్ వాళ్ళు అంటే ఇప్పుడు పోల్చుకుంటే ఎడ్యుకేషన్ ఉంది లేదన్నట్లేదు. కాకపోతే వాళ్ళు మెయిన్గా ఫిషరీస్ మీదనే డిపెండ్ అయ్యే వాళ్ళు డిస్టిక్లో ఉన్న సొసైటీస్ అయితే దాని మీదనే డిపెండ్ అయి ఉంటాయి. అండ్ ఇట్లా అదర్ సెక్టార్స్లో కూడా వాళ్ళు వెళ్ళాల్సి వస్తుంది అన్నమాట. అదొకటి ఉంటుంది. అండ్ ఇంకా ఏం చెప్తాము, ఇక్కడ ఉమెన్ గ్రూప్స్ ఉన్నాయి. ఉమెన్ గ్రూప్స్కి వాళ్ళకి ఇన్కమ్ ఉండదు. వాళ్ళకి ఇన్కమ్ ఎట్లా రావాలి? లాస్ట్ ఐఎఫ్డిఎస్ స్కీమ్లో వాళ్ళకి 100 అబోవ్ మెంబర్స్ ఉంటే 5 lakhs, బిలో ఉంటే 3 lakhs రివాల్వింగ్ ఫండ్ ఇవ్వడం జరిగింది. అదొకటి స్కీమ్ ఉన్నది. ఆ తర్వాత ఇప్పుడు ఏం స్కీమ్ లేదు వాళ్ళకి. హౌ టు రివాల్వ్ ఫండ్ అండ్ హౌ టు ఇన్కమ్ జనరేట్ అనేది వాళ్ళకి కొన్ని అంటే ఈ వాల్యుయేటెడ్ ప్రోడక్ట్స్ మీద శిక్షణ ఇవ్వడము, లేకపోతే ఆర్నమెంటల్ ఫిషరీస్ మీద ఆర్నమెంటల్ ప్రొడక్షన్, ఇంకా వాళ్ళు ఏవి నేర్పిస్తే వాళ్ళ లైవ్లీహుడ్ కానీ వాళ్ళ ఇన్కమ్ జనరేట్ కానీ జరుగుతుంది, వాళ్ళకి నాలెడ్జ్ వస్తుంది, అలాంటి వాటి మీద చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని నేను చెప్పగలుగుతాను. ఓకే. అంటే ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీలో ఎటువంటి మార్పులు వచ్చినాయి మ్యామ్? ఎక్కువ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఉన్న వాళ్ళకి అంటే ల్యాండ్ లార్డ్స్ కానీ అండ్ ఏమంటారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ఎక్స్టెన్సివ్ ఆక్వాకల్చర్ చేయడము అండ్ ఇంకేంటి ఈ న్యూ టెక్నాలజీస్ని అడాప్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అంటే
నార్మల్ పీపుల్ కాంట్ డూ దిస్ కదా. నార్మల్ పీపుల్కి హై అడ్వాన్స్ టెక్నాలజీ తెలవడం ఒక ఎత్తు అయితే దాన్ని ఇంప్లిమెంటేషన్ తీసుకురావడం అతనికి భారంతో కూడిన పని అవుతుంది. కాబట్టి ఆర్థికంగా భారం అవుతుంది. నార్మల్ ఫిషర్మెన్ కాంట్ డూ ఇట్. పూర్ణిమ గారు, ఇప్పుడు వచ్చే ఆంట్రప్రినర్స్ కంటే ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి కానివ్వండి, ఆల్రెడీ దీనిలో ఉన్న వారికి కానివ్వండి, వాళ్ళకి సరైన ఉపాధి లేకపోయినా కూడా అందరూ కొంచెం కంగారు పడుతున్నారు. ఈ ఉపాధిని కంటిన్యూ చేయొచ్చా, ఇదే రంగంలో ఉండాలా, లేదా వేరే రంగాలకు వెళ్ళిపోవాలా అనుకుంటున్నారు. సో అలా కాకుండా ఒక ఆంట్రప్రినర్గా మారాలనుకున్నా, వాళ్ళు ఇంకా ఏదైనా డిఫరెంట్గా ట్రై చేయాలనుకున్నా, దానికి మీ సలహాలు ఏమైనా ఇస్తారా? న్యూ ఎంటర్ప్రెన్యూర్స్ అనే కాదు, చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ ఫిషరీ సైన్స్ మీద అవగాహన లేకుండా తెలుసుకొని కూడా చాలామంది ముందరికి వస్తున్నారు. డిపార్ట్మెంట్ సైడ్ నుంచి, సెంట్రల్ నుంచి, స్టేట్ నుంచి కూడా చాలా స్కీమ్స్ ఉన్నాయి. ఈ స్కీమ్స్ అన్నీ 100% యూటిలైజ్ చేసుకొని వాళ్ళు సీడ్ కానీ, ఫీడ్ కానీ, వెహికల్స్ కానీ ఏవైనా సరే అవన్నీ వాటిని యూటిలైజ్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ ఈ స్కీమ్ కూడా కొన్ని యూనిట్సే కాకుండా మన ఎంత అంటే ఎక్కువ యూనిట్స్ వస్తే ఇంకా బాగుంటుంది అందరికీ యూటిలైజేషన్లోకి రావడానికి. అంటే ఎవరన్నా ఒక ఆలోచిస్తున్నారు ముందు ఈ రంగంలోకి రావాలంటే, అది ఇక్కడ ఉందా లేదా అనేది. బట్ ఉంది, కానీ ఉపయోగించుకోవడం ఎలాగో తెలియట్లేదు. దాన్ని కరెక్ట్గా గైడ్ చేసే ఇది లేదు. ప్రభుత్వం కానీ అట్లా ఏమన్నా చర్యలు తీసుకొని కొంచెం దీని మీద అవగాహన కలిగించి వీళ్ళందరికీ ఒక మోటివేషన్ లాగా ఒక సదస్సులు నిర్వహిస్తూ ఉంటే అలా బాగుంటుంది కదండి. మీరు చెప్తున్నారు, దీని మీద మాకంటే కూడా ప్రైవేట్ సెక్టార్కే చాలా ఇంట్రెస్ట్ ఉంది. యాక్చువల్గా ఫిష్ అనేది మనము ఎంత వేస్తే పెట్టుబడి ఎంత పెడితే అంత మళ్ళీ వాపస్ వస్తుంది, దాంట్లో నష్టమే ఉండదు. ఇంకా ప్రాన్ కల్చర్ అన్నా కొంచెం సీజనల్గా ఉంటుంది, కానీ ఫిష్ కల్చర్లో ఎంత మనం ఫిష్ కల్చర్ ఎంత సీడ్ తీసుకొచ్చి గ్రోత్ చేస్తే మనకి నష్టమైతే వచ్చేది కాదు ఈ సెక్టార్. కాబట్టే చాలామంది దీనికి కల్చర్ చేయడానికి ముందరికి వస్తున్నారు. అయితే దీంట్లో ఎట్లాంటి డ్రాబ్యాక్స్ ఏం లేవు, కాకపోతే దానికి ఇంట్రెస్ట్ ఉండాలా. టైం బీయింగ్ ప్రాసెస్ అనమాట. దీని అంటే 1 kg పెరగడానికి 8 to 12 months అట్లా పడుతుంది. కాబట్టి దానికి టైం బీయింగ్ ప్రాసెస్ కాబట్టి కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ పేషెన్స్ అవసరము. అండ్ ఫస్ట్ దీంట్లో ఏంటంటే ఇప్పుడు కల్చర్కి వస్తున్నారు కాబట్టి, కల్చర్ సైడ్ వస్తున్నారు కాబట్టి దీంట్లో పవర్కి సబ్సిడీ గవర్నమెంట్ అట్లాంటివి ప్రొవైడ్ చేస్తే, ఇన్పుట్ సబ్సిడీ, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇట్లాంటివి ఎంటర్ప్రెన్యూర్స్కి ఇవ్వడం వల్ల వాళ్ళు హ్యాపీగా ముందరికి రావచ్చని నేను అనుకుంటున్నాను. అండ్ ముఖ్యంగా మహిళలకు మ్యామ్, అంటే మహిళలకు ఏమన్నా ప్రత్యేక కమిటీలు కానీ లేకపోతే వాళ్ళకి సదస్సులు నిర్వహించడం, వాళ్ళకి అవగాహన కల్పించడం, దీనిలో అలాంటివి ఏమైనా జరుగుతున్నాయా? మహిళా సంఘాలు ఉన్నాయి, మేము రిజిస్టర్ చేసిన సంఘాలు ఉన్నాయి, అందులో మెంబర్స్ కూడా ఉన్నారు. కాకపోతే లేడీస్ ఎట్లా ఉంటారండి, బయటికి రావడానికి కొంచెం ఇబ్బంది పడతారు. వాళ్ళకే ఈ నిజంలో అక్కడ ఇక్కడ మేము వాల్యూడెడ్ ప్రోడక్ట్స్ మీద ట్రైనింగ్ ఇచ్చాము. అయితే ఇంకా వాళ్ళని బయటికి తీసుకువచ్చి వాళ్ళకి ఆర్నమెంటల్ ఫిషరీస్ మీద కానీ, వాల్యూడెడ్ ప్రోడక్ట్స్ కానీ, ఈ ఫుడ్ ట్రక్స్ కూడా ఇప్పుడు ఇస్తున్నారు. MFROs లేడీస్ పేరు మీద తీసుకుంటున్నారు, కానీ లేడీస్ కూడా అక్కడ ఉండి డిఫరెంట్ ప్రోడక్ట్స్ని అమ్మడం వల్ల ఎక్కువ కస్టమర్స్ని అట్రాక్ట్ చేసిన వాళ్ళు అవుతారు అన్నమాట. దానివల్ల వాళ్ళ ఎకనామిక్ ఇది కూడా పెరుగుతుంది. ఇలా చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఓకే మ్యామ్, డొమెస్టిక్ కన్జంప్షన్ పై ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకుంటుంది? డొమెస్టిక్ కన్జంప్షన్ స్పెషల్గా ఏమన్నా వీడియోస్, లేకపోతే జనాలకు అవగాహన, ఇప్పుడు ఓన్లీ చికెన్ మటన్ అనే కాకుండా మా డిపార్ట్మెంట్ నుంచి మా ఫెడరేషన్ ఉంది, మా కమిషనర్ ఆఫీస్ పక్కనే. దాని మీద అండ్ మేము ఎక్కడెక్కడైతే MFROs ఇచ్చామో, మొబైల్ ఫిష్ రిటైల్ అవుట్లెట్స్, వాటి మీద వీడియోస్ యూట్యూబ్లలో ఉంటున్నాయండి. అయితే దాంట్లో వాల్యూ అంటే ఫిష్ ఫ్రై కానీ, ప్రాన్ ఫ్రై కానీ, ఫిష్ కోఫ్తా, ఫిష్ బిర్యానీ. మా క్యాంటీన్లో చాలా మటుకు పర్ డే 3 o'clock వరకు రన్ అవుతుంది, ఫుల్ రష్గా ఉంటుంది. అంటే ఫిష్ మీల్ తీసుకోవాలని చాలామంది ఇంట్రెస్ట్గా ఉన్నారు. కాబట్టి మనం దాన్ని మార్కెట్స్ని కానీ, ఫుడ్ ట్రక్స్ని కానీ ఇంకా వాడుకలోకి తీసుకొస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. మ్యామ్, మీరు మా వ్యూవర్స్కి ఏం చెప్పదలుచుకున్నారు? అండ్ మీలాగా కొంతమంది గవర్నమెంట్ దీనిలో సెటిల్ అవ్వాలనుకుంటారు, ఆర్ ఈ రంగంలో సెటిల్ అవ్వాలనుకుంటారు, మహిళలకు కానీ మా వ్యూవర్స్ కానీ
మీ మాటగా ఏం చెప్పాలనుకుంటున్నారు? వన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ జాబ్ రావాలంటే కష్టం కదా. కాబట్టి ఇట్లాంటి స్కీమ్స్‌ని 100% యుటిలైజ్ చేసుకొని సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ జనరేట్ చేసుకోవడము బెస్ట్ అని నేను అనుకుంటున్నా. ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది. అండ్ ఈ ఉమెన్ గ్రూప్స్‌కి కూడా గవర్నమెంట్ కొంచెం వాళ్ళని దృష్టిలో ఉంచుకొని వాళ్ళకి ఫండింగ్ ప్యాటర్న్ కానీ, లేకపోతే ట్రైనింగ్స్ కానీ అట్లాంటివి ఇవ్వడం వల్ల అంటే ఇస్తుంది. ఎంఎఫ్ఆర్ఓస్ వాళ్ళ కోసమే వచ్చినాయి. అంటే ప్రతి స్కీమ్‌లో కూడా ఉమెన్ అని ఒక 60% సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. ఎస్టీ ఉమెన్‌కి, ఎస్సీ ఉమెన్‌కి కూడా ఇస్తున్నారు. ఇప్పుడు అన్ని స్కీమ్స్ ఓపెన్ టు ఆల్ వచ్చినాయి కాబట్టి ఉమెన్‌కి దీంట్లో ప్రియారిటీ ఇస్తున్నామనే అనుకుంటున్నాం మేము. ఇంకా 60% సబ్సిడీతోన ఎవ్రీ కాంపోనెంట్ ఉంది వాళ్ళకి. కాబట్టి వాళ్ళు అట్లాంటి వాటినన్నిటిని షాప్స్ పెట్టుకోవడం కానీ, ఇంకా ఏదైనా సరే యుటిలైజ్ చేసుకుంటే బాగుంటుంది. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ 100% వర్క్ చేయడం వల్ల ఆహ్, బా వాళ్ళు అంటే ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుందనమాట. ఎవ్రీబడీ నాట్ ఏ బికమ్ ఎన్ గవర్నమెంట్ ఆఫీసర్ కదా. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. ఈరోజు మా స్టూడియోకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.